సరైన టైంకే వచ్చారు. మనకి తెలియకుండా మన వెనక ఏదో కుట్ర జరుగుతోందట. నిజం నీతోనే సమాధైపోవాలి. నేను చచ్చిపోయానంటే జగదీశ్వరికి మీ మీద డౌట్ వస్తుంది. హలో కార్తిక్, వాట్ ఇస్ దిస్ కార్తిక్? వాట్ డు యు థింక్ అబౌట్ యు? నువ్వు స్మార్ట్ గా బిహేవ్ చేస్తున్నాను అనుకుంటున్నావేమో. ఆన్సర్ చేయకపోవడం మేనస్ కాదు, అది తెలుసుకో. ఏ తల్లైనా తన బిడ్డ 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటుంది. కానీ నీ తల్లి మాత్రం ఇంతమంది చావుకి కారణం అవుతుంది. తనంటే పెద్దది, వయసుతో వచ్చిన చాదస్తం వెంటాడుతూ ఉంటుంది. నీకేమైంది? నువ్వు చదువుకున్నా, సంస్కారంతో బిహేవ్ చేయొచ్చు కదా. మహాలక్ష్మితో పెళ్ళొద్దని ఖరాఖండిగా చెప్పేసి శిరీష ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేయి కార్తిక్. నువ్వు నా కాన్సర్ట్ చేయకపోయినా పర్వాలేదు, నీ మనసుకి సమాధానం చెప్పుకో. దాన్ని కూడా మోసం చేసి మహాలక్ష్మితో పెళ్లికి ఒప్పుకుంటే కనుక నేను చూస్తూ ఊరుకోను. నా ఓర్పును పరీక్షించు కార్తిక్. సామ భేద దాన దండోపాయాల్లో అన్ని విధాలా చెప్పి చూశాను. ఒక్క ఆఖరిది తప్ప అంతదాకా వస్తే ఆ అస్త్రాన్ని ప్రయోగించైనా సరే మహాలక్ష్మితో నీ పెళ్లి ఆపించేస్తా. ఎప్పటికైనా శిరీషాని నిన్ను కలుపుతాను. ఇదేంటిది? ఇదే శిరీషయి మళ్ళీ నిన్ను శిరీషాని కలుపుతానంటుంది. మళ్ళీ కొత్త డ్రామా మొదలుపెట్టిందా? పరిస్థితి అంతదాకా తెచ్చుకోకు, నేను చెప్పేది విను. ఫోన్ కట్ చేస్తున్నావంటే నేను చెప్పేది వినడానికి నువ్విష్టపడ్డం లేదన్నమాట. ఈ రాక్షసి నా కొడుకు పాలిట శాపంగా మారింది. ఈ మాటలన్నీ కార్తీక్ వింటే ఇంకేమైనా ఉందా? మహాలక్ష్మితో పెళ్లికి ససేమిరా ఒప్పుకోడు. దీని మాటలు వింటుంటే ఈ పెళ్లి ఎలాగోలా ఆపేలా ఉంది. భగవంతుడా, మహాలక్ష్మి కార్తీక్ల పెళ్లి ఆగకుండా చూసుకునే బాధ్యత మీది. ఇది రూమ్లో లేదేంటి? కొంపతీసి పారిపోయిందా? రే, లేదు మేడం, రూమ్కి లాకేశాం. కీ కూడా మా దగ్గరే ఉంది. మమ్మీ అటు చూడు. ఈ పిల్ల చచ్చిపోయినట్టుంది జగదీశ్వరి. ఇది చావలేదు, బతికే ఉంది. లేపు త్వరగా ఏదైనా తినిపిద్దాం మమ్మీ, లేదంటే ఇది చచ్చి మన ప్లాన్ అంతా చెడగొడుతుంది. రే, మేడం వెళ్ళి అన్నం తీసుకురండ్రా. సరే మేడం. వదరా. ఏయ్ శైలు, శైలు, నిన్నేనే, లేవే, లే, నిన్నేనే, లే, లేవే, నిన్నే లెమ్మంటుంటే. చచ్చిపోయి ఉంటానని భయం వేసిందా? నో, నెవర్. బతుకున్నందుకు బాధగా ఉంది. చింత చచ్చినా పులుపు చావనట్టు పులుసు అనిగినా నీ పొగరు తగ్గలేదే. క్రిమినల్వి నీకే అంత పొగరుంటే ఏ తప్పు చేయని నాకెంత పొగరుండాలి? కమ్ములు తిరిగిన మగాళ్లు సైతం నా ఎదురుగా నించొని మాట్లాడడానికి భయపడతారు. అలాంటిది నువ్వేంటే
మాటకి మాట సమాధానం చెప్తున్నావు. చంపేస్తావా? చంపే. నాకు కావాల్సింది కూడా అదే. కమాన్, కిల్ మీ. నిన్ను జగదీశ్వరి, ఏం చేసినా జగదీశ్వరి, తప్పదు. అయ్యో, వదిలేయ్ జగదీశ్వరి. అది చేస్తే మనకే నష్టం. ప్లీజ్ మమ్మీ. తొందరపడకు జగదీశ్వరి, నువ్వు తొందరపడితే మమ్మీ. నోటి దాకా వచ్చిన అదృష్టం చేజారిపోతుంది. ఇది మన పాలిట అదృష్ట లక్ష్మి. మన అమ్మాయి పెళ్లి మనం అనుకున్నట్టు జరగాలంటే దీని మాటల్ని మనం భరించక తప్పదు. అవునమ్మా. వదిలేయ్. మమ్మీ, మమ్మీ. వదిలేయ్ జగదీశ్వరి. వదిలేయ్. ప్లీజ్ మమ్మీ, ప్లీజ్. నాకు అడ్డం అనుకున్న రౌడీల్ని గూండాల్ని సైతం ఈ చేతులతో మర్డర్ చేశాను. నాకెదురు తిరిగిన పొలిటీషియన్స్ కి ఫ్యూచర్ లేకుండా చేశా. అలాంటి నాకు నిన్ను చంపడం చిటికలో పనే. కానీ నా కూతురు గురించి ఆలోచించి నా చేతులు కట్టేసుకుంటున్నాను. లేదంటే ఇప్పటికే ముక్కలు చేసి నా ఇంటి కుక్కలకి మాంసంగా పడేసి ఉండేదాన్ని. చూడమ్మా, నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు ఒప్పుకున్నా లేకున్నా, నీకు ఇష్టం ఉన్నా కాకున్నా తను అనుకున్నది చేసి తీరుతుంది. కాబట్టి నువ్వు చచ్చే ముందు ఇన్ని చిత్రహింసలు పట్టడం అవసరమా? ఒక్కసారి ఆలోచించు. నీవు చెప్పినట్టు ప్రశాంతంగా పెళ్లి కొట్టుకున్నావనుకో, అంతా సజావుగా జరిగిపోతుంది. అయినా నీ త్యాగాన్ని మర్చిపోవు. నీకు శిలా విగ్రహాన్ని కట్టించి అభిషేకాలు అన్నతర్పణాలు చేయిస్తాం. సరేనా? నో, నెవర్. మీరు అనుకున్నది జరగదు. అయినా చచ్చేది నేను కాదు, నీ పెళ్ళాం జగదీశ్వరి. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. తన నాశనం మొదలైంది కాబట్టే ఇలా చేస్తోంది. తను చచ్చే టైం దగ్గర పడింది కాబట్టే చంపాలన్న పాడుబుద్ధి పుట్టింది. ఇది చరిత్ర చెప్తున్న సత్యం. సో ఆ శిలా విగ్రహాలు అన్న తర్పణాలు నీ పెళ్ళం జగదీశ్వరి కోసం రెడీ చేసుకో. జగదీశ్వరి, ఆగు ఆగు జగదీశ్వరి, ఆగు జగదీశ్వరి, ఆగు జగదీశ్వరి. జగదీశ్వరి, చంపేస్తావా ఏంటి? చెప్పిన మాట విను జగదీశ్వరి. మేడం, ఆగు జగదీశ్వరి, లేకపోతే 4 తగిలించండి. జగదీశ్వరి. అది చేత కాకపోతే చంపేయండి దీన్ని. అలాగే మేడం, అలాగే మేడం. నా మనసు ఏదో ఆందోళన చెందుతుంది అంటే నా మనసులో శిరీష ఉంటుంది కాబట్టి తనకేమైనా అయి ఉంటుందా? నా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుంది అంటే నా గుండెల్లో గూడు కట్టుకొని ఉంది నా శిరీషే కదా. తనకేం ప్రమాదం జరగలేదు కదా?
జస్ట్ ఊరికే. ఊరికే ఏం కాదులే, నాకు తెలుసు నీకు నిద్ర పట్టట్లేదు కదూ. నీకు పదే పదే గుర్తొచ్చి నేను నిద్ర పోనివ్వడం లేదు కదూ. అదే లేదే. నా దగ్గర దాస్తావేంటి బావా? నీ గుండెల్లోనే గూడు కట్టుకున్న దాన్ని. నీ గుండె చెప్పుడేంటో నాకు తెలీదా? నిజానికి నేను చాలా అదృష్టవంతురాల్ని బావా. కోరుకున్న బావ భర్తగా రావడం ఓ అదృష్టం. అందులోనూ నన్ను ప్రేమించి బావా నాకు భర్తగా రావడం అది మహావరం. నువ్వు భర్తగా రావడం ఇది ఎన్నో జన్మల పుణ్యం బావా. నిజానికి నీ ఊహలతో నాకు నిద్ర పట్టడం లేదు బావా. నేను చూడాలని నా మనసు పదే పదే తప్పిస్తుంటే చూడాలనిపించి నీ రూమ్కొచ్చాను. అక్కడ లేకపోయేసరికి నిన్నే వెతుక్కుంటూ వచ్చాను. లక్కీగా నువ్వు ఇక్కడున్నావు. ఇంత త్వరగా నీతో పెళ్ళవ్వబోతున్నందుకు చెప్పలేనంత సంతోషంగా ఉంది. కానీ అందరు ప్రేమికుల్లా పెళ్లికి ముందు ప్రేమను పంచుకునే అవకాశం మిస్ అవుతున్నానేమోనని లోపల కొంచెం దిగులుగా కూడా ఉంది. అది నీ మనసుకి తెలిసినట్లుంది. అందుకే నా కోసం నువ్వొచ్చి నీతో ఏకాంతంగా ఇలా మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం కల్పించావు. మహాలక్ష్మి, అది టైం చాలా అయ్యింది. ఎవరైనా చూస్తే చూడ, నువ్వు కాబోయే భార్యాభర్తలు మనసు విప్పి మాట్లాడుకోవడం తప్పని ఎవరూ అనుకోలే. కానీ కొంచెం ప్రశాంతంగా మాట్లాడు బావా. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలా? మన పెళ్లి గురించి మాట్లాడు. పెళ్లి గురించి మాట్లాడడానికి ఏముంది? అలా అంటావేంటి బావా? మన పెళ్లి ఏర్పాట్ల గురించి, ఎక్కడ జరగాలి, ఏం జరగాలి, ఎలా జరగాలి, అందుకు ఎవరెవరిని పిలవాలని అనుకుంటాం కదా, ఇలాంటివే. అవన్నీ అమ్మా మావయ్య చూసుకుంటున్నారు కదా, మధ్యలో మనం ప్రత్యేకించి ఆలోచించడం ఎందుకు? పోనీ మన పెళ్లి తర్వాత జరిగే తంతు గురించి మాట్లాడు. పెళ్లి తర్వాత తంతే ఉంటుంది. దొంగ, నాతో చెప్పించాలని నీ వేషాలన్నీ నాకు తెలీదా? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నిజంగా నాకేం అర్థం కావడం లేదు. అదే మన శోభనం గురించి. అంతేకాదు, హనీమూన్ కి మనం ఎక్కడికి వెళ్ళాలి, పెళ్ళయ్యాక పిల్లల్ని కనడానికి ఎంత టైం గ్యాప్ తీసుకోవాలి, ఆ తర్వాత పుట్టిన బిడ్డకి మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉండేలా చూసుకోవాలి, వాళ్ళని ఏ స్కూల్లో చేర్పించాలి, ఏం చదివించాలి, ఇలాంటివన్నీ ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి కదా బావా. మహాలక్ష్మి, నాతో జీవితం ఎంతో రంగులమయంగా ఊహించుకుంటున్న నేను చూస్తే జాలేస్తుంది. ఈ టాపిక్ ఇంతటితో ఆపేస్తే మంచిది. అవి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. టైం చాలా అయ్యింది. వెళ్ళి పడుకో మహాలక్ష్మి. జీవితంలో సగం కాలం తెలియకుండా నిద్రలోనే గడిచిపోతుంది. మిగిలిన జీవితం అన్నా నీతో ఆనందంగా గడపనివ్వు బావా. క్షణం కూడా నీ ఎడబాటుని భరించలేను. దయచేసి నన్ను దూరం చేయాలని చూడకు బావా. ఐ లవ్ యూ బావా. ఐ లవ్ యూ సో మచ్. But she is very intelligent and well educated. So, take care of you. చచ్చిపోయి ఉంటానని భయం వేసిందా? నో, నెవర్. బతుకున్నందుకు బాధగా ఉంది. చక్రితో నా పెళ్లి మీరు చేయలేనంటే చెప్పండి. నేనిప్పుడే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. నో, నెవర్. మీరు అనుకున్నది జరగదు. ఏంటి మమ్మీ అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? నీ పెళ్లి గురించి బేబీ.
నా పెళ్లి జరగాలంటే ముందు చక్రవర్తితో శైలజ పెళ్లి జరగాలి. ఆ తర్వాత అది చావాలి. అప్పుడే కదా నా పెళ్ళయ్యేది. అటు చూస్తే ఆ శైలజ పెళ్లికి ఒప్పుకోవడం లేదు. అది ఒప్పుకోకపోతే చూస్తూ ఊరుకుంటానా? చంపేస్తాను దాన్ని. అలాంటి జాతకం ఉన్న మరొక దాన్ని వెతికి పట్టుకొని చక్రవర్తితో దాన్ని పెళ్లి జరిపిస్తా. అదేం పెద్ద సమస్య కాదు. కానీ అప్పటి వరకు ఆ మినిస్టర్ సంబంధం మిస్ కాకుండా ఉండడం కోసం ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నా. ఎప్పటికైనా మనమ్మాయినే పెళ్లి చేసుకుంటానని ఆ మినిస్టర్ మాటిచ్చాడు కదా జగదీశ్వరి. పొలిటీషియన్స్ మాటిచ్చి తప్పేవాడే మంచి పొలిటీషియన్ అవుతాడు. మాణిక్యం మాట మీద నిలబడే రకం కాదు కాబట్టే మినిస్టర్ కాగలిగాడు. సో మనకంటే మంచి సంబంధం వస్తే మనసు మార్చుకోడు అని గ్యారంటీ ఏంటి? మరిప్పుడు ఏం చేయాలి మమ్మీ? ఇవన్నీ తలుచుకుంటే చక్రవర్తితో నా పెళ్లి జరగదేమో అని భయమేస్తుంది. ఇందులో భయపడాల్సిందేమీ లేదు బేబీ. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. రేపా మినిస్టర్ మనసు మార్చుకున్నా గాని అతని కొడుకుతోనే నీ పెళ్లి జరగాలి అంటే ఆ చక్రవర్తి నీ మీద మోజు పడాలి. మోజు పడేలా నువ్వు చెయ్యాలి. నేనా? అది నువ్వే చెయ్యాలి. ఏం చేయాలి మమ్మీ? ఆడదాని పైటగాలికి ఫ్లాట్ అవ్వని మగాడే ఉండడు. అలాంటిది ఏకంగా ఆడగాలే తగిలితే ఏ మగాడైనా ఆ ఆడదాని వెంట కుక్కలాగా తోకూపుకుంటూ తిరగాల్సిందే. అర్థమైంది కదా? యు ఆర్ సో స్మార్ట్ బేబీ. నీకన్నీ నా పోలికలే వచ్చాయి. థ్యాంక్ యూ మామ్. ఇంకా ఆలస్యం ఎందుకు? ఏదో ఒక మంచి టైం చూసుకొని ఆ చక్రిని బుట్టలో పడేసుకో. ఏమిటో ఇది? ఓ తల్లి, కూతురికి నేర్పాల్సిన మాటలేనా ఇవి? కొన్ని దక్కాలి అంటే కొన్ని వదులుకోక తప్పదు. డేటింగ్స్ ఫ్యాషన్గా ఫీల్ అవుతున్న ఈ రోజుల్లో ఇది తప్పేంటి? అయినా చక్రి నక్షత్రకి కాబోయే మొగుడే కదా. పెళ్లి తర్వాత జరిగే తంతేదో వీళ్ళకి ముందే జరుగుతుంది. అంతే కదా? ఎస్, యూర్ రైట్ మామ్. మీ నాన్న మాటలు పట్టించుకోకుండా ఈ క్షణం నుండి నువ్వు ఆ పనిలోనే ఉండు బేబీ. ఎస్ మామ్. ఆల్ ద బెస్ట్. నీకంటూ ఎవరూ లేని ఆడపిల్లవి నువ్వు. నీ పరిస్థితి తెలిసి కూడా జాలి పడకుండా నిన్ను బయటికి నెట్టేసిన ఆడదాన్ని నేను. నా తప్పు నేను తెలుసుకున్నానమ్మా. ఇప్పుడు అత్తగా కాదు, అమ్మగా నీ సుఖాన్ని కోరుకుంటూ ఆశీర్వదించి పంపుతున్నాను. వెళ్ళమ్మా. రా బాబా.
కూర్చో. క్షమించండి, మీ పక్కన కూర్చునే అర్హత గాని మీ పక్క పంచుకునే అర్హత గాని నాకు లేదండి. పాస్ట్ ఈజ్ పాస్ట్ భవానీ. జరిగిందేదో జరిగిపోయింది. దాన్ని అంతటితో వదిలేసి ముందుగా భవిష్యత్తు వైపు అడుగులు వేయాలే తప్ప తప్పు చేసిన దానిలా ఇలా నిన్ను నువ్వు తప్పు చేసుకోవడం కరెక్ట్ కాదు భవానీ. వచ్చి కూర్చో. సూటిగా మీ వైపు కన్నెత్తి చూసే అర్హత లేని నాకు మీరు దేవుళ్ళ ప్రత్యక్షమయ్యి ఏకంగా గర్భగుడిలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు.